హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూర సిస్టర్స్ వ్లాగ్స్. మన లంచ్ బాక్స్ రెసిపీస్ కాన్సెప్ట్లో ఇవాల్టి డే 4 రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది పక్కా హోమ్ స్టైల్ అండి, స్ట్రీట్ స్టైల్లో చేయలేదు, అంటే సోయా సాస్ అవి యాడ్ చేయలేదు. సో చాలా టేస్టీగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, నేను ఇక్కడ 2 గుడ్లు తీసుకుంటున్నానండి. మీకు ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే మీరు 3 or 4 వేసుకోవచ్చు. నేను ఇది ఇద్దరి కోసం చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఒక క్యారెట్ అండ్ 2 బీన్స్, అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదండి, పాప తినదు కాబట్టి పచ్చిమిర్చి ప్లేస్లో బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ క్యారెట్, బీన్స్ని కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి. సో రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న 2 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి. మనం సాల్ట్, పెప్పరు రైస్లో కూడా యాడ్ చేస్తాము, బట్ ఇలా ఎగ్లో సపరేట్గా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ తింటున్నప్పుడు చప్పదనం లేకుండా ఉంటుంది. సో ఎగ్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకొని ఎగ్ని బాగా చిదురుగా కాకుండా ఊరిని పైన అలా కలుపుకోండి. మనకి ఎగ్లో ఉన్న పచ్చిదనం పోతే చాలు. ఎగ్ అనేది సాఫ్ట్గా ఉండాలి, బాగా చెక్కుగా ఉండకూడదు. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్ పచ్చిదనం అంతా పోయి ఇలా సాఫ్ట్ అని అవుతుంది. అప్పుడు పక్కన ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి ఒక 50% వేగి ట్రాన్స్పరెంట్ అవి సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం క్యారెట్, బీన్స్ని కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా క్యారెట్, బీన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, క్యారెట్, బీన్స్ కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు దాంట్లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను ఇదే స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, బట్ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా వండి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా వేసి, ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఇది నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీరా పౌడర్ అండి, కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందాక మనం ఎగ్స్ వరకే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే రైస్కి పెప్పర్ పౌడర్ అవన్నీ బాగా పడతాయి. ఇప్పుడు దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఎగ్ అనేది మరీ చిన్న చిన్న పీసెస్ అయితే బాగోదండి, మధ్య మధ్యలో తగులుతుండాలి, కొంచెం పెద్ద పీసెస్గానే వేయించుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ లెమన్ పిండేసుకొని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రెడీ. నేను ఇక్కడ సోయా సాస్, వెనిగర్ ఏమీ యాడ్ చేయలేదని చెప్పాను కదండి. సో అవేమి యాడ్ చేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్ అనేవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. మీరు కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఇలా న్యాచురల్గా చేసుకొని చూడండి, దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది డే 4 రెసిపీ కదా, డే 1, 2, 3 రెసిపీస్ దీని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.